హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఇంచుమించు 40 లక్షల మందికి పైగా జన సైనికుల మనోవేదనను పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సీట్ ఆశించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఆరాధ్య దైవంగా భావించిన వ్యక్తి పెద్ద పెద్ద బండలేస్తూ జనసేనాని మీద ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సంచలనంగా మారినాయి. ఇక అవన్నీ ఆల్రెడీ ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు అంటే పోతిన మహేష్ చేసిన ఆరోపణలపై ఒకవైపు జనసేన డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అంటే తాను ఆశించిన ఫలితం దక్కలేదు కాబట్టి తాను ఆశించిన సీటు దక్కలేదు కాబట్టి ఆయన మీద రకరకాల ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వసూళ్లకు దిగాడు, కబ్జాలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సైనికుల మనోవేదనను ఆయన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. పిల్ల సైనిక్స్ తర్వాత జనసేన అంటేనే నటుల సంఘం అని చెప్పి ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీంతో పాటు నిన్న పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ గృహప్రవేశానికి సంబంధించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో ఒక భార్యతో అంటే ఆయనకున్న 3 భార్యల్లో ఎవరో ఒక భార్య ముఖ్యంగా అన్నా లైజినోవాతో గృహప్రవేశం చేయాలని చెప్పి ఆయన సవాల్ చేయడం అత్యంత ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం ఏంటంటే అన్నా లైజినోవాకు ఇంచుమించు 1800 కోట్ల రూపాయల ప్యాకేజీని పవన్ కళ్యాణ్ ముట్టజెప్పాడని చెప్పి ఆమె అందుకే దేశం దాటెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం మానేసిందని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇకపోతే పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేయడంతో ఇప్పటికే జన సైనికులంతా కూడా చల్లబడిపోయారు. వాస్తవానికి గత 10 ఏళ్లుగా నిజాయితీగా నిబద్ధతగా పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరి గుండెను ఆవిష్కరించే ప్రయత్నం చేసిండు పోతిన మహేష్. ఒకప్పుడు అంటే 2018లో సుజనా చౌదరి పవన్ కళ్యాణ్ను తల్లిని దూషించిన విధానం, ఆయన ఛానళ్లలో పదే పదే చూపించిన విధానం, ఇవన్నింటినీ గుర్తు చేస్తూ పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు వాస్తవంగా అత్యంత సంచలనంగా మారినాయి. ఒకసారి ఈ కథనం చూస్తే అన్నా లైజినోవాతో పవన్ కలిసి లేరా కెలికిన పోతిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లైజినోవా విడిపోయారని కొన్ని నెలలుగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వారి కలయికపై జనసేన తాజా మాజీ నాయకుడు పోతిన మహేష్ కెలికారు. వాళ్ళిద్దరు కలిసి లేరని సమాజానికి చాటి చెప్పేందుకు పోతిన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ నిత్య పెళ్ళికొడుకని వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించాడని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలంటే పవన్కు ఏమాత్రం గౌరవం లేదని వైసీపీ నేతలు పదే పదే తీవ్ర విమర్శలు చేశారు. జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చివరిగా తనదో కోరిక ఉందన్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ తీర్చాలని విన్నవించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి అన్నా లైజినోవాతో రావాలని పోతిన డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. పోతిన కోరిక అనేక ఆలోచనలకు దారితీసింది. పవన్ కళ్యాణ్ తన 3వ భార్య అన్నా లైజినోవాతో కలిసి లేరని స్పష్టంగా తేలియడం వల్లే వ్యూహాత్మకంగా గృహప్రవేశానికి తీసుకెళ్లారనే కోరికను బయటపెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు చెప్పేందుకే పోతిన మహేష్ చివరి కోరికను బయటపెట్టాడని చర్చకు తెరలేసింది. 3-4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చే వారిని సమాజం చులకనగా చూస్తుంది. తనకు ద్రోహం చేసిన పవన్ను దెబ్బతీయాలంటే ఏం చేయాలో పోతిన సీరియస్గానే ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. అందుకే మాటలతో గుచ్చుతున్నారు. పిఠాపురంలో గృహప్రవేశానికి భార్యతో కలిసి రావాలనే కోరిక చిన్నదిగా అనిపించినా తగలాల్సిన వాళ్ళకు గట్టిగానే సూటిగానే తగిలిందనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈయనకు సంబంధించి ఒక పెద్ద సెన్సేషన్ వెలుగులో చూస్తున్నమాట. జనసేన పార్టీ ఈజ్ ఓన్లీ అన్ అన్రికగ్నైజ్డ్ పార్టీ టు రిసీవ్ ఎలక్టోరల్ బాండ్స్ విత్ నేషనల్ అండ్ లార్జ్ రీజనల్ parties receiving the bulk of donations through electoral bonds. Smaller and unrecognized political parties largely responded with a nil donations to election commission queries seeking information. But only Janasena party received electoral bonds. Previously, ABN and Economic Times also reported that Pawan Kalyan's wife Anna Lejinova holds 1800 crores assets in Singapore. These assets and unrecognized money and electoral bonds seems ఇంటర్కనెక్టెడ్ అని చెప్పి ఇప్పుడు జాతీయ పత్రికలు రాస్తున్న కథనాలు అనమాట. పవన్ కళ్యాణ్కు అంటే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇంచుమించు 21 కోట్ల రూపాయలు జమ అయినాయి. వాస్తవానికి అంటే రిజిస్టర్ కానీ పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో డొనేషన్స్ రావడం ఏందన్న ఆశ్చర్యం కూడా చాలామందికి కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్కి అన్నా లైజినోవా ఎసెట్స్ 1800 కోట్లకు పైగా సింగపూర్లో ఉన్నాయన్న అనుమానాలకు ఇంటర్లింక్ ఉందా అన్నది ఇప్పుడు జాతీయ పత్రికలు సంచలన కథనాలు రాస్తా వస్తున్నాయి అన్నమాట. ఈ నేపథ్యంలో అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది దేనికోసం ఎవరి కోసం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి అంటే 10 ఏళ్ల ప్రస్థానంలో కనీసం ఒక ఎమ్మెల్యేను గెలిచిన ఒక ఎమ్మెల్యేను కూడా నిలుపుకోలేని దైన్య స్థితిలో పవన్ కళ్యాణ్ ఉండడం, ఈ ఎన్నికల్లో 24 సీట్లలో పోటీ చేస్తామనడం, దాంట్లో 21 సీట్లకు పరిమితం కావడం, ఇవన్నీ చూస్తుంటే మరోవైపు మరో 10 ఏళ్ల పాటు టీడీపీతో
పొత్తు ఉంటుంది, జనసేన కార్యకర్తలందరూ కూడా టీడీపీ జెండా మోయాల్సిందేనా అన్న పోతిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా తీవ్రమైన చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకసారి పోతిన మహేష్ వ్యాఖ్యల్ని వినే ప్రయత్నం చేద్దాం. సూటిగా మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారినైనా ఒకటే మాట మాట్లాడుతున్నా. మీ తల్లి అంజనమ్మ గారిని విమర్శ చేస్తే ఎవరైతే ఆ ఛానల్ టెలికాస్ట్ చేసిందో ఆ ఛానల్కి ఫండ్స్ ఇప్పించినటువంటి సుజనా చౌదరి వారి బినామీలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరే ట్విట్టర్లో పెట్టారు. అటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా సహకరిస్తారో సమాధానం చెప్పండి. తల్లిని తిట్టి డబ్బులు ఇస్తే ఓకేనా? మీకే కాదు, మరి అంజనమ్మ గారిని మహాతల్లని, ఆమె గొప్పదని మరి జన సైనికులు కానీ మరి చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆమె పెద్ద ఎత్తున పొగిడారు, ఆమెను ఆరాధించారు. అట్లాంటి తల్లిని తిడితే పవన్ కళ్యాణ్కి కోపం రాదు, కళ్యాణ్ గారికి కోపం రాదు, జన సైనికులకి కోపం రాదా? మీకు ముష్టి పడేస్తే మీకు ఏదన్నా ఓకేనా? ఎవడి జెండా అన్నా మోస్తారా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిడితే మీకు సిగ్గు శరం లేదా? ఆ జెండాలు మోస్తారా? చిల్లర పడేస్తే ఏ జెండా అన్న నెత్తి మీద పట్టుకొని మోస్తారా? మీ తల్లిని తిడితే మీరు ఇలాగే ఉంటారా? సిగ్గులేని ఎదవల్లారా అని తిట్టాలని ఉంది, కానీ నా సంస్కారం అంటూ పశ్చిమ నియోజకవర్గ సీటు గురించే కాదు, రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి, గాజు గ్లాస్ గుర్తుండాలి. పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ప్రచారం చేసుకోమన్నారు, మేము చేసాం. సీటు నీకు కేటాయిస్తున్నారు కాబట్టి సీటు నాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉనికి ఎక్కడైనా ఉందా? దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? దాని గురించి మాట్లాడినటువంటి నేను, పార్టీ ఉనికి ఉండాలి, జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలి, గాజు గ్లాస్ గుర్తు ఉండాలంటే నేను సెటిల్మెంట్కి వెళ్ళినట్ట? అరే జెండా కూలీలారా, మీరురా సెటిల్మెంట్కి వెళ్ళింది రోజుకి 400కి 500కి. అరే ఎదవలారా, మీరురా సుజనా చౌదరి సంకనాకి రోజుకి 5,000 10,000 తెచ్చుకోవడానికి వెళ్ళింది. మా దగ్గర నిజాయితీ ఉంది, మా డిఎన్ఏలో నిజాయితీ ఉంది, నా రక్తంలో నిజాయితీ ఉంది కాబట్టే సుజనా చౌదరిని తిరస్కరించా. మీరు జనసేన పార్టీ జెండా అని చెప్పుకొని 2 భుజాల మీద 2 జెండాలు మోసే మీరురా ఎదవలు, మీరురా ప్యాకేజీలు తీసుకునేది, మీరురా సెటిల్మెంట్లు చేసుకునేది 10,000కి 50,000కి 1,00,000కి. మీలాంటి దరిద్రపు సన్నాసులు కూడా మాలాంటి వ్యక్తిత్వం ఉన్న నిజాయితీ పరులను ప్రశ్నించేది. దమ్ముంటే అంజనమ్మ గారు తిట్టిన ఎదవకి ఓటయ్యమని చెప్పండిరా, మీరు ఒట్టేసి అప్పుడు మాట్లాడతా. సో పోతిన మహేష్ గెలికిన గెలుకుడికి ఎక్కడెక్కడో కాలుతుందనమాట. నికార్సైన సైనికులు సైతం ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన అడుగుతున్న దాంట్లో చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ ట్రోల్ అవుతా ఉన్నాయి. అరే జెండా కూలీలారా, ఇట్లాంటివన్నీ ట్రోల్ అవుతా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు మాత్రమే ఇట్లా ట్రోల్ చేసేటోళ్ళు, ఇప్పుడు ఇది రొటీన్ అయిపోయింది అనమాట. ఇకపోతే 5-10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే, పార్టీ వదిలేస్తే వెళ్ళిపోయిన వాళ్ళను కోవట్లు అంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా మెగా కుటుంబంపై ఏడ్చిన అదే శత్రువులు వారం క్రితం పార్టీలో చేరి టికెట్ ఇవ్వగానే మహానుభావులంట. పౌరుషం లేని బతుకులు, సొంత అభిప్రాయం లేని గొర్రెలు, గొంతెత్తలేని బానిసలు, రాజకీయం తెలియని పిల్లలు, సోషల్ మీడియాలో తొడలు కొట్టే కూలీలు అని చెప్పి ఇట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇప్పటికైనా జన సైనికులు రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి నాయకుడు అనేటోడు నమ్మకం కలిగించాలి, భరోసా కలిగించాలి, భవిష్యత్తు మీద ధీమా కలిగించాలి. కానీ ఇవేవి చేయకుండా చంద్రబాబు సంకన చేరడం ఆయన చేసిన అతిపెద్ద చారిత్రక తప్పిదం అనమాట. ఇక ఈ కుట్రలన్నింటినీ ఒకసారి అంటే ఒక సినారియో ప్రకారం చూస్తే చంద్రబాబు కోసమే 2014లో పార్టీ పెట్టినట్టు, 2019లో మళ్ళీ ఆయనని గెలిపించేందుకు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు 175 నియోజకవర్గాల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకొని పోటీ చేయించిన పరిస్థితి అందరికీ ఇది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు 2024లోనేమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తారని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త శపథం చేసిండు. ఈ నేపథ్యంలో కూటమి మీదనే విశ్వాసం లేకుండా పోయింది. టీడీపీది ఒకవైపు వంచన, జనసేనది మరొక వైపు వంచన, బీజేపీది ఇంకొక వైపు వంచన, 3 పార్టీలు కలిసి
ఇప్పుడు అంటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందన్న చందంగా కూటమి పరిస్థితి మారిపోవడం విడ్డూరం అనమాట. మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోనే ఈ 6 దశాబ్దాలు 7 దశాబ్దాల్లో ఇంతటి విచిత్ర పరిస్థితి మరొకటి లేదన్న సూత్రీకరణలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఈ పోతిన మహేష్ తిరుగుబాటుతో జన సైనికుల్లో ఎట్లాంటి కదలిక వస్తుంది. రేపటి రాబోయే ఎన్నికల్లో కనీసం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ అయినా జనసేన సాధిస్తుందా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.